సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసై నవలకం ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మాయనమ్ము బంతులాడవయ్య సంకురాత్రి రయ్య ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం సంతకం గోలేమో రాగం తీసే తీరాసలీలేమో ప్రాణం తీసే తరువే ఆనందం అయినా పరువే గోవిందం ఇతగాడే ప్రతి పట్టి జతగాడు చలిచుక్కల గిలిగింతలు పులకింతలు నిన్ను పిలిచిలే కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం మాయమ్మస్కా కొట్టి నేనెళ్ళన గాలి చెక్కా ఎక్కి అదిగో ఆకాశం తారా సఖితో సావాసం మన ఇద్దరి కసి ముద్దుల రసమద్దుల వింటే నిదురోయిన తొలి జన్మల సదులిప్పుడు మొదలడిగిలే నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం గుమ్ము ఒళ్ళంతా తిమ్మాయనమ్ము సంకురాత్రి రయ్య ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం మర్యాదగా మాట్లాడు. ఉన్నదేగా మాట్లాడాను. పిచ్చి పిచ్చిగా వాక్కుండా మర్యాదగా నీ పని నువ్వు చూసుకో. అలాగైతే నా పని నువ్వే. ఏంటా మాటలు? నాతో నీకేం పని? తమరు కాలేజీకుండా బయలుదేరింది. అవును, అయితే అలాగైతే నాతోరా, నిన్న నా కారులో తిప్పుతా. థ్యాంక్స్, నేను రాను. నేను బస్సులోనే వెళ్తాను. చూడు నందని, నేను డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళడం లేదు. మిస్టర్ దయా, చూడు నందిని, నువ్వు ఈ కాలేజీకి అందగత్తవి. నిన్ను నా దానిగా చేద్దాం అనుకుంటున్నాను. రే, ఇంతకు ముందు నా చేతికి పని చెప్పావు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చెప్పుకు పని చెప్తాను. నందిని, ఆ రోజు చేతికి వెళ్ళినప్పుడు నాలో కోరిక మరింతలా పెరగలేసింది. నిచ్చుడా, ఒక ఆడదాంతో రోడ్డు మీద ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదు? కాకా, అలాంటి అలవాట్లు అసలే లేవు. తెలుస్తూనే ఉంది నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో. ఇక నీతో మాట్లాడతాం. మర్యాదగా వచ్చి నా కారుకు.
సరదా కాసేపు నా రూమ్ లో సుఖపడి ఆ తర్వాత నేను కాలేజీకి పంపిస్తా. ఎవడ్రా నువ్వు? నేనా? పోలీస్. నీలాంటి చిల్లర నాయల భర్త పట్టే ఇన్స్పెక్టర్ విక్రమ్ని. నీలాంటి చూసి భయపడి కదరా ఈతయా. చింటూ నువ్వే. ఎవడ్రా వాడు? వాడిని నిన్ను లోపల వేసి ఫుట్బాల్ ఆడుకుంటా. నాన్న పేరు కందర్ సాధించే పెద్ద మాపేట అనరా. ఇప్పుడు నుండి నీలాంటి వాళ్ళ ఆటలు సాగనేవనరా. ఎలా జరగదు నేను చూస్తా. ఎన్కౌంటర్ చేస్తా, నా కోరిక తీర్చుకుంటా. పోతారే పోలీస్, నీకు తెలిసేలాగా చేస్తా. వస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఇట్స్ ఓకే. నందిని. నీ పేరు నీలాగే, నీ పేరు కూడా చాలా అందంగా ఉంది. సార్, మీలాంటి సిన్సియర్ గా పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే కాస్త కోస్తో మా ఆడవాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద తిరగలుగుతున్నాం. నిజమే, కానీ మాలాంటి వాళ్ళు ఎప్పుడు మీలాంటి వాళ్ళ కోసం డ్యూటీలు చేయలేం కదా. మీరు మరేడు సార్. మీలాంటి అందమైన వాళ్ళు ధైర్యంగా ఎదిరించగలగాలి. మీరు మరీను సార్. అది సరే, మీరు ఏ కాలేజ్? నేనా? ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకు అడుగుతున్నారు? అక్కడ కళ్యాణ్ అనే ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడాలి. కళ్యాణ్ నా క్లాస్మేటే సార్, రండి మీకు పరిచయం చేస్తాను. పర్వాలేదు, అతను నేను తర్వాత కలుస్తాను. అతని నెంబర్ ఉంటే ఇస్తావా? సారీ సార్, అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. పర్వాలేదు, అతను నేను తర్వాత కలుస్తాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. సార్, మీరు పోలీస్ సార్. ఏం పోలీసు అందమైన అమ్మాయిలతో మాట్లాడకూడదా, ప్రేమించకూడదా? నా మనసులో అనిపించింది చెప్పాను అంతే. ఇంకా సేపు నేను ఇక్కడే ఉంటే నా అందం మీద మీరు కవిత రాసేలా ఉన్నారు. నా కాలేజీ టైం అండి, మళ్ళీ వెళ్ళొస్తాను. చూడండి, ఎన్నాళ్ళు ఏ అమ్మాయిపై లేని ఫీలింగు నిన్ను చూస్తే కలిగింది. ఎలాగైనా నిన్ను నా జీవిత భాగస్వామిగా చేసుకుంటాను. తెలుసుకో అమ్మాయి కాదు. అయ్య పాపం, అంత తాపం తగదులే అమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం. కోరుకున్నానని ఆట పట్టించొద్దు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా.
బొమ్మలాగా హే నిండా నా గుండెలో రోగిందిలే వీణ పాట హై హై కొత్తనాగు తొడిచేది నాగిని దిశలలో వచ్చే సంగీతం సజకాల అందగత్తే ఉందిలే ఉందిలే ఎంతో సంతోషం పువ్వులో మకరందము ఉందే నీకోసం తీర్చుకో ఆదాహము వల్లతే జలపాతం కొంచెం గాలి కొద్ది తీరేందుకు దూరమంటానులే దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా సర్వము గువ్వా గోరింకతో ఆడుందిలే బొమ్మలాట నిండు నా గుండెలో రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి కువలాగా ఆడుకుంటాను నీ జంట గోరింకనై ఈ రోజు నా పుట్టినరోజు. ఆ సంగతి తెలిసి కూడా నా స్నేహితులు ఇంకా రాలేదేంటి? ఎప్పుడో వస్తానని ఫోన్ చేశారే, ఏమై ఉంటుందబ్బా? చా, నా స్నేహితుల కోసం తండ్రిలో గాండుగా పార్టీ ఏర్పాటు చేశాను. ఉదయం నుంచి ఒక్కడే తాగి బోరు కొడుతుంది. మన వాళ్ళు వచ్చేలోపు కాస్త లక్కీతో పొందు కలుపుకొని నా ఈ టెన్షన్ తగ్గించుకుంటే పోలా. ఏ లక్కీ, కమాన్. నాలో కామజాల ఉరకలేస్తుంది. నీ అందమైన నాట్య వినాశంతో నా ఏడుని చల్లబరచు. కమాన్. స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే. అరికాకు సకుల్లే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వర త్వరగా గడినా చేసి కలబా చేసి సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగ్గు తరగా. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి ముగించి డోలు సన్నాయి ఐ వాంట్ ఎ బూస్ట్ బుజ్జాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పిచ్చు మిఠాయి ఒకసారి కానుకిచ్చేయి. పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సోకు చక్కా చక్కాసే ఏకదమ్ జోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్. ఎర్మాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌట్ మస్తుగుంది.
పెట్టుకున్నా పూతరేకు నోట పెట్టుకోరా మండు టెండలోన వచ్చి ముక్కలాగా కరిగిపోనా కచ్చుపాడు లాంటి బుగ్గ పైన ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోరా సుదికి చుక్కున్న గాలి బుర్రలాగా పేలిపోనా లఘు దేశాన్నే కనిపెట్టేసి లైఫ్లో నిన్ను దాచి పెట్టుకోరా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి ముగించి డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకిచ్చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసొక్క చక్కా చక్కాసే ఏకదమ్ జోడి ఏకాసే అంటుకుంది క్రేజీ రొమాన్సే రోజా లిప్స్ నట్టు రెండు తిప్పి బుల్ల సౌండ్ ముద్దులెచ్చుకోవే సిగ్గు గారికెచ్చు పెంచుకున్న ఏడు స్పీడ్ అయ్యింది బాడీలోని పూల బంతిలాగా గుండె మీదకొచ్చి కొచ్చుకోవే అత్తగారి హౌస్ అలుగేత తీసి వెల్కమ్ అంది నీ మాటల్లో మన పెళ్లి బాట డీజే మిక్స్లో నా మొత్త మోగుతోంది మోస్ట్ వాంటెడ్ అబ్బాయి ముగించి డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకిచ్చేయి అరుమాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సుకులే అటు ఇటుగా అందుకోరు పిల్లడా త్వర త్వరగా గడిదాటేసి కలపా చేసి సిగ్నల్ ఇచ్చినవి సిగ్గు సిగ్గు తరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి ముగించి డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి ఒకసారి కానుకిచ్చేయి హలో మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే టు యూ నా ప్రాణ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిజంగా మన ప్రాణ స్నేహితులు అయితే మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? మేము ఆలస్యంగా రాబట్టేగా ఫ్రెండ్ నువ్వు లక్కీతో ఎంజాయ్ చేయగలిగింది. నీ దగ్గరికే బయలుదేరాను ఫ్రెండ్. సమయానికి వాడెవడు కళ్యాణట నా స్థావరానికి వచ్చి నన్నే బెదిరించాలని చూస్తే వాడికి కొద్దిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేకి లేట్ అయింది. ఏమనుకో నువ్వు బెదిరించాలని చూశాడా? ఎవడ మిత్రమా వాడు? నాకు చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటా. చూడు ఫ్రెండ్, ఈ ఆనంద సందర్భంలో వాడి సంగతి మనకెందుకు, ముందు మన పార్టీ సంగతి చూద్దాం. నిజమే ఫ్రెండ్, వాడి సంగతి నేను చూసుకుంటా. నీకు ఈ రోజు ఏం కావాలో కోరిక మిత్రమా? ఏమీ లేదు, నా కోరిక ఒక్కటి. అతి త్వరలో ఆ నిధిని నాకు చూపాలి, అదే నా కోరిక. తొందరపడకు యుగంధర్, ఆ నిధి గురించి త్వరలో మన మిత్రుడు కనిపెట్టబోతున్నాడు. అవును మిత్రమా, మరి మన రాయుడు గారు దాని గురించి తెలిసిన స్పెషలిస్టులను చేసుకొచ్చి చూపించాడు. అది సరే, మన దయా గుణ ఎక్కడున్నారు? వాళ్ళని నేను ఒక ముఖ్యమైన పని బయటకు పంపించాను, వస్తూనే ఉంటారు. అలాగైతే మరి ఈ లోపు మన పార్టీ మొదలు పెడదామా? సరే, పదండి, లోపలికి వెళ్ళి పార్టీ మొదలు పెడదాం. నమస్తే అన్నలు.
నమస్తే అన్న శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న రండిరా మీకోసమే ఎదురు చూస్తున్నాం. మన వాళ్ళు వెళ్ళిన తర్వాత అది కానిపంటు అంటూ ఉండదు. నిజమే అన్నా, నీ నమ్మకానికి ఎప్పుడు ఊమి చేయమన్నా. ఏరా దయా, మీరు వెళ్ళిన పని ఏమైందిరా? లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకుంటూ పార్టీ చేసుకుంటాం. పదండి. అలాగే అన్నా, అలాగే అన్నా. ఏ లక్కీ, కమాన్. మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో, దేనికైనా సిద్ధం ఉంది హారిడారిలో, మస్తు అంటే గుర్తు ఉంది హారిడారిలో, 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 మస్తు మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో, దేనికైనా సిద్ధం ఉంది హారిడారిలో, మస్తు అంటే గుర్తు ఉంది హారిడారిలో. చూడు సొంపు చూడు రింగు డాంగి స్టైల్ చూడు, ఒప్పు చూడు సొంపు చూడు రింగు డాంగి స్టైల్ చూడు, తలుపులు కలు కలు సొంపులు పట్టే లెక్క అంపేలేని గుర్రాన్ని పట్టి కళ్ళ బిందు చాకిలేని మస్తు మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో, దేనికైనా సిద్ధం ఉంది హారిడారిలో, అస్తు అంటే సుస్తుంది హారిడారిలో, 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 మస్తు మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో. చారడేసి కళ్ళు చూడు, చాకులాంటి చూపు చూడు, చారడేసి కళ్ళు చూడు, చాకులాంటి చూపు చూడు, సై సై సోకులు చిల్లు చిల్లు పిలుపులు చిన్నకన్నా పసందు విందు ముందు నాకు సిద్ధం మస్తు మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో, దేనికైనా సిద్ధం ఉంది హారిడారిలో, అద్దు అంటే దొస్తుగా ఉంది హారిడారిలో, 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 మస్తు మస్తు పాప ఉంది హారిడారిలో, నీకు నాకు దోస్తి అంది హారిడారిలో, దేనికైనా సిద్ధం ఉంది హారిడారిలో, అద్దు అంటే దొస్తుగా ఉంది హారిడారిలో, హారిడారిలో,
మిస్టర్ కళ్యాణ్. మీరు నా పేరు విక్రమ్. ఈ సిటీకి నేను వచ్చిన ఇన్స్పెక్టర్ విక్రమ్ని. ఓ ఇన్స్పెక్టర్ విక్రమ్ మీరా? నమస్తే సార్. మీరెక్కడ? నేను మీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకు సార్? ఏం లేదు కళ్యాణ్, ఈ మధ్య మీ కాలేజీలో డ్రగ్స్ అలవాటు, రౌడీజం ఎక్కువైందని కంప్లైంట్ వచ్చింది. రౌడీజం? నో సార్, మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని అంట అమాయకులంట మా పోలీసులు. అలా అని కాదు సార్. స్టాప్ ఇట్ కళ్యాణ్. నువ్వు మొన్న అతి వేర భయంకరమైన అంధకాసుడి దగ్గరకు వెళ్ళి మా కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని ఆపించమని లేదా చంపేస్తానని బెదిరించలేదా? అవును, అతని వల్ల చాలా మంది అమ్మాయిలు కాలేజీ విద్యార్థుల జీవితాలతో నాశనం చేసుకుంటున్నారు సార్. అంతగా వాళ్ళు ఎదిరించాను. అది రౌడీజం కాదే. కానీ అలాంటి విషయాలు చూసుకోవడానికి మా పోలీసులు ఉన్నాం కదా. అలాంటి పనులకు మీరు చాలా దూరంగా ఉంటే చాలా మంచిది. సారీ సార్. ఈ కాలేజీలో లీడర్గా భరత మాత ముద్దు పెట్టగా నా తోటి కూర వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను సార్. వాడు అడుగు దొంగ అంధకాసుడు. ఈ కాలేజీలో గుణాదాయాలైనా సరే, ఆఖరికి మీరైనా సరే. శభాష్ కళ్యాణ్, నీలాంటి విద్యార్థి కాలేజీకి ఒక్కడుంటే చాలు. ఏ కాలేజీ విద్యార్థి చెడిపోడు. నీ సరి సాహసాల నుంచి విన్నాను, కానీ ఇప్పుడే మొత్తం ఒకసారి చూస్తున్నాను. అంటే మీరు వచ్చింది? నేను వచ్చింది నేను అభినందిస్తానికి కాదే, కాసేపు ఆటలు పట్టించానంతే. థ్యాంక్ యూ సార్. నిజంగా నిన్ను కన్నా తల్లిదండ్రులు చాలా అదృష్టం చేసుకుని ఉంటారు కళ్యాణ్. నిజమే సార్, వాళ్ళ అదృష్టవంతులే, కానీ నేనే దురదృష్టవంతుడిని. ఏంటి కళ్యాణ్ నువ్వు మాట్లాడేది? అవును సార్, నా చిన్నతనంలోనే అమ్మ నాన్న సమపడ్డారు. అప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్పేది? మీ అమ్మ నాన్న చంపబడ్డారా? ఎలా జరిగింది? ఏం జరిగింది? అవును సార్, మేము ముగ్గురు అన్నదమ్ములు. నేను మా మామ దగ్గర చదువుకున్నాను. మా చిన్నయ్య పుట్టినరోజు అమ్మ నాన్న మా చిన్నయ్యని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఎక్కడన్నా ఇంట్లోనే ఉన్నాడు. అతను తీసుకెళ్ళారు కోపంతో. షాపింగ్ మాల్కి వెళ్ళి అమ్మ నాన్నని పొడిచి కత్తితో పొడిచి చంపేశాడు మా పెద్ద అన్నయ్య. కళ్యాణ్ మీ నాన్నగారి పేరు? ఒకప్పుడు ఈ ధరని కూడా చెమ్మందారు మహేంద్ర నాయుడు. అంటే పురుషోత్తమ మామయ్య దగ్గర పెరిగింది నువ్వేనమాట. ఆ విషయం నీకెలా తెలుసు? తమ్ముడు నేనురా, మీ చిన్న నేనే. అమ్మ నాన్నని చంపింది మన అన్నయ్య కాదురా, మన ఇంట్లో పనిచేసిన ఆ వేరే కాడు, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆ అప్పల్ రాయుడు. వాళ్ళే చంపి ఆ నింద మన అన్నయ్య మీద వేసి జైలుకి పంపారు. మరి అన్నయ్య ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎలాగైనా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ దుర్మార్గులు అంటూ చూస్తాను. మరి ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నావన్నా నువ్వు? రైల్వే స్టేషన్లో ఏడుస్తూ కూస్తున్నా నన్ను ఒక గొప్ప ఇంటి వాళ్ళు తీసుకెళ్లి తెచ్చి పెద్ద చేసి ఇంతటి వాడిని చేశారు. అన్నయ్య ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ దృష్టిలో అంత చూడాలి. అవును తమ్ముడు, నీకో విషయం చెబుతా. మన ఇంట్లో పనిచేసిన ఆ వేరే ఎవడో కాదు, నువ్వు మొన్న వెళ్ళి వారికి ఇచ్చిన ఆ అందకాసుడే. అవును తమ్ముడు, వాళ్ళు మన నాన్నకు తెచ్చిన గుప్త నిధి కోసం కొండవేట నుంచి ధరణి కోటకు సొరంగం తోమిస్తున్నాడంట. ఆ నిధి వాడికి దక్కడానికి వీల్లేదు. దాన్ని ఎలాగైనా ప్రభుత్వానికి అప్పచెప్పి నాన్న ఆశయాన్ని నెరవేరుద్దాం. అంతేకాదు
వాళ్ళని అంత మార్చు, అమ్మ నాన్న ఆత్మ శాంతి కూర్చోని. ఈ అడవిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే అది నాదే, ఏమంటావు బేబీ? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాక్కుండా మర్యాదగా బయటికి వెళ్ళు. ఎలా వెళ్ళమంటా బేబీ? ఇంత అందాన్ని వదిలి ఎలా ఉంటే నా మనసు అంగీకరించట్లేదు. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. పేరు చెప్తే అలాగే మాట్లాడతా. నా పేరు నందిని. వెరీ నైస్ నేమ్. చూడు నందిని, నీ అందాన్ని చూస్తుంటే నాలో కామజాల ఉరకలేస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చంప చెల్లుమంటుంది, జాగ్రత్త. నా చెప్ప చల్లమంటే నా ఇల్లుమంటుంది దారులు. దండం పెడతాను, నన్ను వదిలే. చూడు నందిని, నువ్వు చాలా సాఫ్ట్ గా ఉన్నావని ఎంతసేపు ప్రతిలాడా. ఈ రావణ్ కోసం అమ్మాయిలు క్యూలో నిలబడతారు. మర్యాదగా నా మాట విను. అలాగైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, దయచేసి నన్ను వదిలేయండి. వదులుతా, కానీ ఇప్పుడు కాదు. నీ యవనాన్ని, నీ అందాన్ని తాయి చూసులా పిండుకొని తాగిన తర్వాత కమాన్. ఎవర్రా నువ్వు? నా ఏరియాకి వచ్చే నా మీద చేతుతున్నావా? ఏరియా నీదే మానా, బాబుగాడు జాగీర్ అనుకున్నావా? రేయ్, మర్యాదగా నాకు అడ్డు తప్పుకో, లేదా అంతు చూస్తా. అడ్డదారిలో పోయేవాడికి అడ్డు తగలటమే కాని అడ్డు తప్పుకోవటం నాకు అలవాటు లేదు. ఎందుకు నువ్వు ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు? నేను నీలాంటి కామందుడు ఆ అందకాసులు లాంటి వారిని నామరూపాలు లేకుండా చేయటానికి వచ్చిన ఈ భరతమాత భారాన్ని వచ్చిన ఈ కథన రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ సూర్య. నీలాంటి వాళ్ళు ఎంతో మంది మొదట్లో అలాగే ఎగిరే మా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉన్నారు. అందరూ నువ్వు అనుకున్నట్టే ఉండరురా, అందులో నాలాంటి వాడిని చూసి ఉండవు. ఎవర్రా నువ్వు? ఇంతకీ నీకు ఎంత కావాలో చెప్పు, కానీ నా జోలికి రాకో. ఏ భయపడుతున్నావా? కాళ్ళ బేరానికి వస్తున్నావు? నీలాంటి పిల్ల కాకలకు భయపడేవాడు కాదురా ఈ రావణాసురుడు. నేను పిల్ల కాకిని కాదు, మిమ్మల్ని అంతమందించే భగభగమండే అగ్నిగోళం. ఈ రావణేశ్వర పని చూడాలనుకోకు. ఎంత ప్రళయం వచ్చినా ఏమీ చేయలేరురా. బెదిరిస్తున్నావా? నీ చావు నా చేతిలో రాసింది కాబట్టి నువ్వు ఎంతసేపు నా ముందు మాట్లాడు. చంపటం నాకు కొత్త ఏమీ కాదు, అవసరమైతే నేను సావటానికి కూడా వెనకాడను. ఏం బెదిరిస్తున్నావా సూర్యం? కాదు, బ్రతికి పొమ్మంటున్నాను. అలాగైతే దాని సాక్ష్యాలుండాలిగా. నేనేరా చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు మొత్తం నా దగ్గర ఉండయిరా. అలాగైతే వాటిని నువ్వు ఫైల్ చేసి చూపించేలోపు మార్చి మసి చేసేస్తా. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి నా మానాన్ని కాపాడారు. ఓకేనండి, అది సరే. నువ్వు ఇలా అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావేంటి? అది మా ప్రాక్టికల్స్ కి కొన్ని చెట్లు రాళ్ళు అవసరం అవుతాయి, అవి ఇక్కడ దొరుకుతాయని తెలిసింది, అందుకే అందరం కలిసి వచ్చాం. నీలాంటి అందమైన ఆడపిల్లలు ఇలా ఒంటరిగా తిరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి? లేదు, నేను నా ఫ్రెండ్స్ తోనే వచ్చాను, దారి తప్పాను, అంతలోకి యుగంధర్ గడి కంటపడ్డాను. ఓకే నందిని, ముందు నువ్వు నన్ను సార్ అంటూ సూర్యం అని పిలువు. నువ్వేమైనా పరాయి దానివా? మా మహేష్ మరదలవే కదా. అలాగే సూర్యం గారు. అదిగో మళ్ళీ సార్ అంటున్నావు. సారీ
సారీ సూర్య. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అది సరే, నిన్ను ఒక విషయం అడగాలని ఉందండి. ఏమిటో అడగండి, నా దగ్గర మొహమాటం దేనికి? ఏమీ లేదు. నువ్వు మహేష్ను పెళ్లి చేసుకుంటున్నావా? లేదు, మా బావ మీద నాకెప్పుడు అలాంటి ఆలోచన లేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నచ్చిన మనిషి దొరికినప్పుడు బావతో చెప్పి అతన్నే పెళ్లి చేసుకుంటారు. మరి మహేష్ దానికి ఒప్పుకోవాలి కదా? లేదు, మా బావ ఎప్పుడూ అలా చేయడు. నేనంటే చాలా అభిమానం. నా మాట ఎప్పుడూ కాదండు. నా మాట అంటే ఎంతో గౌరవం కూడా. మరి నీ మనసుకి ఎవరైనా నచ్చారా నందిని? లేదు, నా చదువు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన రావాలని నేను అనుకోవడం లేదు. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. మరి నువ్వు దానికి తప్పుగా అనుకోకూడదు. ముందు విషయం చెప్పండి. ఏమి లేదు నందిని, నీ చిన్ని గుండెలో నాకు కొంచెం చోటిస్తావా? ఏమిటి సూర్యం, జోకులేస్తున్నారా? లేదు నందిని, నా మనసులో ఉన్నది అడిగాను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నిజం. చూడు సూర్యం, ఇప్పటి వరకు ప్రేమ పెళ్లి గురించి నేనేం ఆలోచించలేదు. నీకు నా మీద నమ్మకం లేకపోతే మీ బావ మహేష్తో నేను మాట్లాడతాను. చచ్చా, మీరు మంచివారు కాదని కాదు, మా బావ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. మా బావ మాటల్లోనే మీరు ఎలాంటి వారో తెలుసుకున్నాను. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రేమించారంటున్నారు, ఇష్టం అంటున్నారు, మరి అలా దూరంగా ఉన్నారేమిటా అని ఆలోచిస్తున్నాను. అంటే నా ప్రేమ అంగీకరిస్తున్నావా? వెత్సంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పన్నెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా సోలితో మజ మజగా పొంగే పర్వాల మతే చడంగా ముద్దడుకునే వయసుకి అదే సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా
వరసగా చెవిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నది ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీ కౌగిలిలో సుఖిల్చండి సుఖీ భవంగా హత్సంగా మల్లి పూలు నలగని కొంటె పెదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా హలో మిస్టర్ ఆసురా అందకాసురా ఏంటి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎవరా నువ్వు నా స్థానంలోకి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపన చేసి నువ్వు ఆక్రమించుకున్న ఈ సంపదను ప్రభుత్వానికి అప్పగించుకు వచ్చిన ఇన్స్పెక్టర్ విక్రమ్ని. శాబాష్! నీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నా. ఎందుకో తెలుసా, గత 12 సంవత్సరాలుగా నన్ను నా స్థావరాన్ని కనిపెట్టలేక మీ పోలీసులు ఈ కొండ కోణలు పట్టి తిరిగారు. అలాంటిది నువ్వు నా స్థావరం కనిపెట్టగలిగావంటే నువ్వు నిజంగా అసాధ్యుడివే. బయట కనిపిస్తే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారని ఎక్కడ కొండల గృహంలో మట్టి దోగుంటూ బతుకుతున్నావు కదరా. భయపడటం వెనకడుగు వేయటం నా చరిత్ర లేదు. సింహాలను వంటి చేత్తో పట్టి సంపగల మహాకూరుడు, భయానికే భయం పుట్టించగల అసురా, అందకాసురా. తెలుసు మిస్టర్ అందకాసుడా, నువ్వంత వీరుడు అని తెలుసు. నిన్ను నమ్మి ఆశ్రమిస్తే ఎన్ని పోటు పొడుస్తావని కూడా తెలుసు. నా గురించి తెలుసుకొని నా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు అంటే నిజంగానే గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడేం చూసావు, ముందు ముందు చూపిస్తా నా సాహసం. అది చూస్తే నువ్వు తట్టుకోలేవు. అంత మనగాడివా? అసలు ఎంతకు ఎందుకు వచ్చావురా? ఏం లేదు మిస్టర్ అసురా, నువ్వు చేయి జింకించుకున్నావు అనుకున్నా అనేది ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చా. ఇదేమిటి? నేను చేయి చెక్కించుకోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు ఇన్స్పెక్టర్? నిజమే మాట్లాడుతున్నాను మిస్టర్ వీరయ్య అలియాస్ అందకాసురా. నా అసలు పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. అంటే నువ్వు అసలు ఎంతకి ఎవడరా నువ్వు? నువ్వు నన్ను మర్చిపోయి ఉండవచ్చు, కానీ నువ్వు చేసిన పాపాలు మర్చిపోలేను మిస్టర్ వీరయ్య. అంటే నువ్వు గర్తం గుర్తుకొచ్చిందా మిస్టర్ వీరయ్య? ఆ రోజు నా తండ్రిని నమ్మద్రోహం చేసి చంపేశావు. అంటే నువ్వు యాస్ నువ్వు నేనే. ఆ మగంది నాడు కొడుకుని, నీ పాలిటి ముద్దుని. అరే బచ్చా,
ఈ తండ్రి ఎంతటి వాడే నా చేతిలో బలి పశువుగా మారాడు. ఆ ప్రాణ్ పిల్ల కొంకవే, నువ్వు నన్నేం చేస్తావు? తెలుసు మిస్టర్ అసురా, నా తల్లిదండ్రులు నువ్వు ఏ నిధి కోసం నాకు కాకుండా చేశావు, ఆ నిధి మీకు దక్కకుండా చూస్తా. ఈ ప్రభుత్వానికి ఇచ్చి నా తండ్రి ఆశయం నెరవేరుస్తా. పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు ప్రగల్భాలు బాగానే పలుకుతున్నావు. నువ్వు శబ్దం చేస్తున్నది అతివేర భయంకరుడు అసురా, అందుకాసురా అని మర్చిపోకు. నేను మాడిపోవటానికి గడ్డి పీసులు కాదురా, నీ పాపాలు కాలరాయడానికి కథ రంగంలోకి వచ్చిన సింహాన్ని, ఆంధ్ర సింహాన్ని. కలను కనుక మిస్టర్ ఇన్స్పెక్టర్, ఒక పక్క రాజకీయం, మరో పక్క రౌడీయిజం, వంటి చేత్తో చక్రం తిప్పుతున్నా సింహానిరా, నువ్వు నన్నేం చేస్తావు? ధర్మంపై అధర్మం ఎప్పుడూ గెలవదురా, చరిత్ర మర్చిపోతున్నావు. ఏయ్, నాతో పెట్టుకోకు. నేను సిటికేస్తే కొండవీడు శిథిలమైపోతుంది. ఏయ్, నేను తలుసుకుంటే నువ్వు చిటికేసేటప్పుడు నీ ఊపిరాగుతుంది. ఏయ్, నువ్వు ఢీకొంటుంది కొండనురా, సస్తావురా. కొండని ఢీకొనే గుండెలో ఇది బండల పిండి చేసే సత్తా నాకు ఆడుంది. అరే అసురా, ఈ రోజు నుంచి నీకు సావుగడియలు మొదలయ్యాయి. మళ్ళీ వస్తా, నా తండ్రితో పాటు నా కర్తవ్యం కూడా నెరవేరుస్తా. వస్తా.